హాయ్ అండి. నేనివాళ ఈ వీడియో చేయడానికి నాకస్సలు ఓపిక లేదు. నాకసలు హెల్త్ బాలేదు. ఎందుకంటే నిన్న పార్లర్ నుంచి క్లయింట్‌కి ఒక క్రీమ్ డెలివరీ ఉంటే, నేను పార్లర్ నుంచి క్రీమ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళే ప్రాసెస్‌లో ఆపోజిట్‌లో ఒక పర్సనొస్తూ తను అంటే వన్ సైడ్ మేము, వన్ సైడ్ వాళ్ళొస్తారు కాబట్టి నా రూట్‌లో నేను వెళ్తుంటే, తనకెవరో అడ్డం రావడం వల్ల నా ఇ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక కారు వెనకాల నుంచి నాకు ఎదురొచ్చేసాడు. నా స్పీడ్‌లో నేనున్నాను. తన స్పీడ్‌లో ఓవర్ స్పీడ్‌లో తను రావడం వల్ల సడెన్‌గా నా స్కూటీ కింద పడిపోయింది. నేను కింద పడిపోయాను. ఒక్క నిమిషం అయితే ఏం జరిగిందో ఫస్ట్ పాయింట్ అర్థం కాలేదు. అంత ఓవర్ స్పీడ్‌లో స్కూటీ నేను ఇద్దరం పడిపోయాము. అసలెలా పడ్డాను, ఎలా లేసానో కూడా అర్థం కాలేదు. అంటే అంత స్పీడ్‌లో పడింది. అంత ఫోర్స్‌లో పడిపోయాను. అక్కడ అది మొత్తం పొగతోట ఏరియా అనమాట. మొత్తం హాస్పిటల్స్ అవన్నీ ఉండే ఏరియా అవ్వడం వల్ల, ఎవరో మెడికల్ రెప్సో ఏంటో వాళ్ళు నాకు తెలీదు. వాళ్ళైతే నాకు హెల్ప్ చేశారు. లేసాను. కానీ నా కాలయితే ఇన్‌స్టంట్‌గా అంటే వెహికల్ నా కాలు మీద పడిపోయింది. ఇన్‌స్టంట్‌గా అక్కడే స్వెల్లింగ్ వచ్చేసి చాలా వాపొచ్చేసింది. ఇన్‌స్టంట్‌గా పడిపోయిన వెంటనే వాపొచ్చేసింది. కొన్ని కొన్ని దెబ్బలు తగిలాయి. కానీ నాకు ఫస్ట్ పాయింట్ అసలు అర్థం కాలేదు. లేసాక నన్ను కొట్టేసిన పర్సన్‌ని నేను అడిగితే, "మీరు రాంగ్ రూట్‌లో వచ్చారు. నేను ఇలా పడిపోయానంటే," నేను రాంగ్ రూట్‌లో అంటే నేను వచ్చాను జస్టు. నేనైతే మిమ్మల్ని గుద్దలేదు. అంటే అతను ఎలా మాట్లాడాడంటే, అంత పెద్ద ఫోర్స్‌లో నేను పడిపోయాను. అంత గట్టిగా కొట్టాడు బండినొచ్చి. అందరూ చూసారు. అందరూ హెల్ప్ చేసి లేపారు. కానీ తనెవరూ పెద్దగా క్వెషన్ జేయలేదు. నేను క్వెషన్ జేస్తుంటే గూడా తను నాకు సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదు. నాకు చాలా బాధ అనిపించిందేందంటే, అతను కావాలని నన్నొచ్చి కొట్టాడా? అయన్నీ కాదు. నేను పడిపోయాను. నా టైం అనుకోవచ్చు కాసేపు. అట్‌లీస్ట్ మన వల్ల ఒకళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు మనం ఏం చేస్తాము? అట్‌లీస్ట్ ఒక సారీ, ఒక రిక్వెస్టింగు. "అయ్యో! నేను పొరపాటున వచ్చానండి. నాకు అనుకోకుండా ఇలా జరిగింది. నా వల్ల మీకు దెబ్బ తగిలిందండి. సారీ అండి." ఏదో ఒకటి ఇచ్చి మినిమమ్ మేనస్సు. చదువు సంస్కారం నేర్పిస్తదంటారు గానీ, చాలామందికి చదువుకున్నోళ్ళకి అస్సలు సంస్కారం ఉండదు. చదువు లేనోళ్ళకి సంస్కారం లేదనుకుంటాం గానీ, వాళ్ళకి చాలా సంస్కారం ఉంటది చాలా వరకు. అలా నిన్న అతను ఎక్కువ సేపు నిలబడుకుంటే అతన్నేమన్నా బ్లేమ్ చేస్తామా అసలు ఆగలేదు. ప్లస్ సారీ చెప్పలేదు. ఏం చెప్పలేదు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నా బాధలు నేను పడి హాస్పిటల్‌కి వెళ్ళాను. నాకు ఎక్స్‌రే తీశారు. బోన్ ఏమన్నా ప్రాబ్లమ్ అయిందేమోనని. దేవుడి దయ వల్ల ఏం కాలేదు. కానీ ఇవాల్టికైతే చాలా పెయినొచ్చేసింది బాడీ. అంటే చాలా దగ్గరలో నాకు లోపల దెబ్బలు తగిలాయి. అయి బయటికి కనిపించే దెబ్బల్లా తగలలేదు. నాకు నిన్న అర్థం కాలేదు. నాకు స్వెల్లింగ్ వచ్చిన దగ్గరే దెబ్బ తగిలిందనుకున్నాను. కానీ మొత్తము నెక్ పార్ట్ కాడ్నించి, షోల్డర్ కాడ్నించి అంతా పెయిన్స్ అనమాట. అంటే నాకు అంతలావున ప్రాబ్లమ్ అయింది. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే, మన వల్ల మనకి దెబ్బ తగలడం వేరు. మన వల్ల ఇంకొకరికి హాని జరగడం వేరు. ఇదైతే చాలా తప్పండి. ఎందుకంటే మన పొరపాటు వల్ల మనం కింద పడిపోతే అదొక ప్రాబ్లమ్. కేవలం మన పొరపాటు వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగి, అవతల వాళ్ళకి హాని కలిగితే అది చాలా తప్పండి. దానికి కనీసం మనం పశ్చాత్తాపం అనేది ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. కానీ జనాలకది లేదు. కానీ జాగ్రత్తగా వెళ్ళండి. ఓవర్ స్పీడ్ అయితే వద్దు. కొంతమంది షార్ట్ కట్స్ వల్ల మనము అంటే ఈ రూట్‌లో వెళ్తే తొందరగా వెళ్ళిపోతామని షార్ట్ కట్‌లో రాంగ్ రూట్‌లో వస్తుంటాం. ఒక్కోసారి నేను గూడా వెళ్తుంటా. వెళ్ళకుండా ఎవ్వరు ఉండరు. కానీ మనం వెళ్ళేది రాంగ్ రూట్ అయినప్పుడు అట్‌లీస్ట్ స్లో వెళ్ళాలి. రాంగ్ రూట్‌లో స్పీడ్‌గా వెళ్తే అవతల కరెక్ట్ రూట్‌లో వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ కేస్ అటు ఇటు అయితే. సో, ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీ ఇంపార్టెంట్ అండి. నాకైతే నిన్న దేవుడి దయ వల్ల ఏం కాలేదు. దెబ్బలైతే తగిలాయి. మేజర్‌గా ఏం జరగలేదు. కాలుకేమన్నా డ్యామేజ్ అయిందేమో అనుకున్నాను. దేవుడి దయ వల్ల అది గూడా లేదు. భగవంతుడు నాకు హెల్ప్ చేశాడనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ సైడ్ తప్పుండేలా చూసుకోవద్దు. వీలైనంత వరకు మన వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడేలా చేయకండి. చేసినప్పుడు కనీసం సారీ అనేది చెప్పడం అనేది మన ధర్మం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.